వాసుదేవన్ గారు, మీకు పెద్దలు మామిడి గిరిధర్ గారికి అందరికీ కూడా నమస్కారం. ప్రేక్షకులకు కూడా. గిరిధర్ గారు చక్కగా బ్రీఫ్ చేశారు. అసలు దీని జెనసిస్ ఎక్కడ ఉంది, ఈ ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ లోకి అమెరికా ఎందుకు ఇన్వాల్వ్ అయ్యింది, వాళ్ళు ఎందుకు ఫస్ట్ దీన్ని ట్రిగర్ చేశారు అనేవే ఈ ఎపిసోడ్ లో, ఈ ఎడిషన్ లో డెఫినెట్ గా అమెరికానే ట్రిగర్ చేసిందా అన్నట్టుగా ఉంది. సో ఎందుకు జరిగింది అంటే హిస్టారికల్ రీజన్స్ అనేక ఉన్నప్పటికీ ఇప్పుడు అమెరికా మేము చెప్పినట్టు వినాలి, మేము డిక్టేట్ చేసినట్టు వినాలి అనే ధోరణిలో క్లియర్గా బిహేవ్ చేస్తుందని మాత్రం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళు న్యూక్లియర్ ఆర్సనల్, న్యూక్లియర్ డెవలప్మెంట్, న్యూక్లియర్ ప్లాంట్స్, న్యూక్లియర్ ఏదో జరుగుతుంది అనుకున్నాం. దానికి సంబంధించినటువంటి ఏజెన్సీస్ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి బాడీస్ ఉన్నాయి. వాళ్ళ ద్వారా నెగోషియేట్ చేసుకుంటూ కొంత కంట్రోల్ చేయాలి. కానీ డైరెక్ట్గా మేము వార్కి వెళ్తాము, మీతోటి, మీ ఫ్రెండ్స్ తోటి, మీ నైబర్స్ తోటి వార్కి వెళ్తాం అనేది ఐ థింక్ ఈ ఈ టైంలో మనకి ద ఎంటైర్ గ్లోబ్ హ్యాస్ బికమ్ వన్ విలేజ్. ఇప్పుడు అది మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. దీని రిపర్కషన్స్ చాలా వైడ్ రేంజింగ్ గా ఉంటాయి, చాలా లాంగ్ లాస్టింగ్ గా కూడా ఉంటాయి. కాబట్టి ఈ దుందుడుకు చర్య ఏదైతే ఉందో, డైరెక్ట్ గా బహ్రెయిన్ లో వాటర్ ప్లాంట్ ని హిట్ చేయటం అనేది, గతంలో మనం ఏంటి, ఎకనామిక్ రిసోర్సెస్ గా మినరల్స్ అనో, కోల్ అనో, లేదనుకుంటే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ అనో, అలాంటి వాటి మీద దాడులు జరుగుతూ ఉండేవి జనరల్ గా ఈ యుద్ధాలు వచ్చినప్పుడు. ఇక్కడ అన్నిటికంటే మన వెస్ట్ ఏషియాలో అన్నిటికంటే అతి విలువైనది నీరు కాబట్టి, డ్రింకింగ్ వాటర్ కాబట్టి, వాటర్ కాబట్టి ఈసారి దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అది ఏ మాత్రం కూడా సబబని అనిపించట్లేదు. బికాస్ మీరు ఒక సివిలియన్ ఫెసిలిటీని కొడితే, ఒక సివిలియన్ చనిపోతే ఏదైనా వార్లో దాన్ని జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో డిస్కస్ చేసే అంత అవేర్నెస్ ఇవాళ ప్రజానీకంలో ఉంది, ప్రపంచ ప్రజానీకంలో ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చెప్తుంది, మాకు ఒక సివిలియన్ చనిపోయాడని చెప్తుంది. ఒక్క సివిలియన్ అంటే దే హ్యావ్ టేకెన్ ఇట్ దట్ సీరియస్లీ. ఇజ్రాయేలీ పీపుల్ ఎంత ఇంపార్టెంటో, ఇజ్రాయేలీ లైఫ్ ఎంత వాల్యుబులో, ఇరానియన్ లైఫ్ కూడా అంతే వాల్యుబుల్, బహ్రెయినియన్ లైఫ్ కూడా అంతే వాల్యుబుల్, ఇంకో చోట కూడా అంతే వాల్యుబుల్. ఇవాళ మీరు ఇరాన్ ఏదో మీ మాట వినలేదు అని ఒక్క పాయింట్లో ఇవాళ ఎన్ని దేశాలు సఫర్ అవుతున్నాయి చూడండి. అంటే ఇమీడియట్ గా బహ్రెయిన్ కి ప్రాబ్లం అయింది, ఒక పక్కన లెబనాన్ కి ప్రాబ్లం అయింది, ఇజ్రాయెల్ కి ప్రాబ్లం అయింది, ఇరాన్ కు ప్రాబ్లం అయింది. అమ్, ఇంకా మిగతా అసోసియేటెడ్ ఎక్కడైతే బేసెస్ ఉన్నాయో, యుఎస్ బేసెస్, కటార్ లాంటివి, వాటన్నిటిలో కూడా దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎవరు ముందు చేశారు, ఎవరు తర్వాత చేశారు అనేది ఒక అంశం అయితే, దాడులు అయితే జరుగుతున్నాయి మనకు కనిపిస్తుంది కదా. ఐ థింక్ నిన్నటి వరకు నేను చదివింది అబౌట్ 5,000 మిసైల్స్ ని ఆల్రెడీ వాడేశారు అన్ని వర్గాలు కలిపి. అంటే 5,000 బ్లాస్టులు జరిగినాయి ఎక్కడన్నా కానీ, 1 or 2 అటు ఇటుగా. 5,000 బ్లాస్టులు అంటే 5,000 లొకేషన్స్ లో ఎంత ఎకనామిక్ డివెస్టేషన్ జరిగి ఉంటుంది. దీని రికన్స్ట్రక్షన్ కి ఎవరెవరు చేయాలి, ఏం చేయాలి. ఒక ఇరాన్ ఒక్కటే సఫర్ అవుతుంది, ఇరాన్ ఆ రకంగా సఫర్ అయింది కాబట్టి ఓవరాల్ గా ఆయిల్ ఇన్ఫ్లేషన్, ఆ ప్రైసెస్ లో ఇన్ఫ్లేషన్ మనం చూస్తాం. అంటే ఎంటైర్ వరల్డ్ హ్యాస్ టు పే ఫర్ ఇట్. ఒక ఇరానే పే చేయదు. ఇరాన్ లో డ్యామేజ్ జరిగితే, బహ్రెయిన్ లో డ్యామేజ్ జరిగితే, ఇంకో ఖటార్ లో జరిగితే, ఇట్స్ నాట్ ద ఓన్లీ ఆ కంట్రీ వరకే లిమిట్ కాదండి ఇది. ఇందాక గిరిధర్ గారు ఒక మంచి పాయింట్ చెప్పారు. ఖటార్ లో ఎక్కడో ఏదో బేస్ లో ఏదో జరిగితే మనకేంట్లే అని అనుకుంటే, మరి అక్కడి నుంచి వస్తున్నటువంటి నేచురల్ గ్యాస్ ఎన్ని దేశాలకు వెళ్తుంది. ఆయా దేశాల్లో నేచురల్ గ్యాస్ కి ప్రైసెస్ పెరుగుతున్నాయి అనుకోండి, అంటే వాళ్ళందరూ కూడా పే చేస్తున్నారు. సో ద ఎంటైర్ వరల్డ్ హ్యాస్ టు పే ఫర్ ఇట్. ఒక బ్లాస్ట్ జరిగిందంటే, ఒక బిల్డింగ్ పడిపోయిందంటే, ఒక 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 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఒకటి దెబ్బతిందంటే, ఆ దేశాలు దే హ్యావ్ టు రికవర్ ఫ్రమ్ దాట్. ఆ ఎకనామిక్ ఇంపాక్ట్ అనేది మనందరి మీద పడుతుంది. ఇది అందరూ గమనించుకోవాలి. రెండవది, దురదృష్టకరమైన అంశం వాసుదేవన్ గారు, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఏదైతే యునైటెడ్ నేషన్స్ అని ఫామ్ చేశారు, అంతకుముందు లీగ్ ఆఫ్ నేషన్స్ ఉండేది. ఆ యునైటెడ్ నేషన్స్ ఒక చార్టర్ ఉంది, మంచి ఐడియల్స్ తో స్టార్ట్ చేశారని అనుకున్నాం. వాళ్ళు రాను రాను హ్యావ్ దే బికమ్ వెరీ ఇన్ఎఫెక్టివ్. అసలు వాళ్ళు మనకి గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయా, ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ రాబోతున్నాయి అని పసిగట్టినప్పుడు, అవకాశం ఉన్నప్పుడు నెగోషియేటింగ్ టేబుల్ దగ్గర అసలు ఎవరెవరు కూర్చుంటున్నారు, ఎవరు ఎవరితో నెగోషియేట్ చేస్తున్నారు. మనం ఫ్రెండ్స్ అనుకుంటూ గ్రూప్స్ అయిపోతే, బైపోలార్ ట్రైపోలార్ గా అయిపోతే ప్రపంచం మళ్ళీ మొదలుకి వచ్చాం కదా.
మీరు 1940స్‌లో 19 అంటే ఫస్ట్ వరల్డ్ వార్ టైమ్‌లో, సెకండ్ వరల్డ్ వార్ టైమ్‌లో ఎలా వరల్డ్ డివైడ్ అయిపోయి డైరెక్ట్‌గా వార్‌లో ఇన్వాల్వ్ అయిందో, అది కాదు, అది మంచిది కాదు అనే కదా మనం ఇలాంటి గ్లోబల్ ఇన్‌స్టిట్యూషన్స్‌ని, వరల్డ్ ఇన్‌స్టిట్యూషన్స్, ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌ని ఏర్పాటు చేసుకున్నాం. మరి ఏమవుతున్నాయి ఇప్పుడు? వాటి రోల్ ఏంటి? వాళ్ళెవరు ఎందుకు మాట్లాడట్లేదు? అంటే ఒక ఒక అమెరికా నేను ఇలా చేయాలి అనుకున్నప్పుడు మేబీ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ఇజ్రాయెల్స్ ఇంట్రెస్ట్. ఇంకా వాళ్ళు ఏమైనా చేసేయొచ్చా? ఇజ్రాయెల్ అండ్ అమెరికా టుగెదర్ కెన్ దే డూ ఎనీథింగ్ దే వాంట్ అన్నట్టుగానే ఉంది కదా! అలాగే ఇరాన్‌కి ఎవరు చెప్పాలి? ఇరాన్ ఇంతవరకు సంయమనంతో ఉందని మనం అనుకోవాలి ఒక రకంగా. ఎందుకంటే దే హ్యావ్ పాసిబుల్ టార్గెట్స్ ఉన్నాయి వాళ్ళకి. చాలా టార్గెట్స్ ఉన్నాయి. కానీ ఆటి జోలికి వెళ్ళకుండా వాళ్ళు దే ఆర్ లిమిటింగ్ దేర్ ఫైట్ ఓన్లీ విత్ అమెరికన్ ఫెసిలిటీస్ ఆర్ ఇజ్రాయలీ ఫెసిలిటీస్. కాబట్టి ఈ ఈ ఇప్పుడు వరకు జరిగిన ఈ వారం 10 రోజుల్లో జరుగుతున్న ఈ గేమ్‌లో, ఈ వార్ గేమ్‌లో ఐ థింక్ ఇజ్రాయెల్‌కి తోడుగా ఉన్నటువంటి అమెరికాని కొద్దిగా దుందుడుకుగా ఉన్నాయేమో! వాళ్ళే సంయమనం పాటించాలేమో! మీరు ఇందాక అడిగారు. దీంట్లో వాట్ ఈస్ ద వే ఔట్ అని. వే ఔట్ ఎప్పుడు కూడా బలవంతుడి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలండి. ఇఫ్ యూ థింక్ యూ ఆర్ ద స్ట్రాంగర్ ఆల్టర్‌నేటివ్, మీరు నేను స్ట్రాంగ్ అని అనుకుంటే డెఫినెట్లీ దే హావ్ టు టేక్ ది ఇనిషియేటివ్, ఓపెన్ ద డైలాగ్ విత్ థర్డ్ పార్టీస్ ఆర్ హూఎవర్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ డైలాగ్. దాన్ని నెగోషియేట్ చేసుకొని దాన్ని తగ్గించాలి. ఇప్పుడు ఫస్ట్ డేనే చిన్న స్కూలు, చిన్న పిల్లల మీద 150 మెంబర్స్ ఆఫ్ ఇది వెరీ, వెరీ టెండర్ కిడ్స్. వాళ్ళని హిట్ చేశారు అంటే ఎయిదర్ యువర్ టెక్నాలజీ ఈస్ కంప్లీట్‌లీ ఔట్ ఆఫ్ డేట్, మేబీ యువర్ ఐడియల్స్ ఆర్ కంప్లీట్‌లీ ఔట్ ఆఫ్ డేట్. ఇప్పుడు ఈ ఈ ఇది వార్‌ని జస్టిఫైబుల్ వార్‌గా అనకూడదు కదా! ఐ థింక్ ఇట్స్ ఇట్స్ ఏ ఆహ్, అంటే ఫెయిల్యూర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేది జనరల్‌గా నేను చదివిన ఆర్టికల్స్‌లో ఉంది. ఇదంతా ఈ స్కూల్ ఏంటంటే ఒకప్పుడు ఐఆర్‌జీసీలో భాగంగా అంటే ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ ఏదైతే ఉందో మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ కూడా ఆ ఫ్యామిలీస్‌కి చెందిన వాళ్ళే. గార్డ్స్‌కి సంబంధించిన కిడ్సే ఆ చిల్డ్రన్ని. వాళ్ళు ఒకప్పుడు కాంపౌండ్‌లో ఉండేదట. ఐఆర్‌జీసీ కాంపౌండ్‌లో. అక్కడ కాదనుకుని వీళ్ళు బయటికి మూవ్ చేశారు. ఇది బయటకు మూవ్ చేసిన జియో లొకేషన్‌ని ప్రాబబ్లీ అమెరికన్ ఇంటెలిజెన్స్ క్యాచ్ చేయలేదేమో! ఇది ఐఆర్‌జీసీ అనుకుని హిట్ చేసి ఉంటారేమో అనేది ఒక 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 అనాలిసిస్. ఏదేమైనా గానీ మరి అది కూడా ఫెయిల్యూరే కదా! ఇప్పుడు నాకు నాకు నా ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ కరెక్ట్ అనుకుని మీరు ఏదో చేయబోయి ఏదో చేసింది తప్పే కదా! అలాగే వాటెవర్ హ్యాపెండ్ ఇట్ హ్యాపెండ్. అది జరిగిన తర్వాత 150 మంది టెండర్ కిడ్స్‌ని మీరు ఫస్ట్ డేనే ఇలా చేసినప్పుడు సీ ద సీ ద లాస్ టు హ్యుమానిటీ. వాళ్ళు ఆ ఫ్యామిలీస్ గాని, ఆ కంట్రీ గాని, అది చూస్తున్న వాళ్ళు, చదువుతున్న వాళ్ళు, ఎంటైర్ వరల్డ్ కూడా ఒక రకమైనటువంటి వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనే భయాందోళనకు గురవుతారు కదా! ఇట్స్ నాట్ ఫెయిర్ అనుకుంటారు కదా! సో, వారిలో పాత ఎడేజ్ ఒకటి ఉండేది వాసుదేవన్ గారు. ఆల్ ఈజ్ రైట్ ఇన్ లవ్ అండ్ వార్ అని. ఐ థింక్ అవి ప్రిమిటివ్ డేస్ అవి. అవి ప్రిమిటివ్ డేస్‌లో అలా జరిగాయి. ఇప్పుడు అలా కుదరదు. అలా కుదరదు. ఆల్ ఈజ్ నాట్ వెల్ ఇన్ వార్. ఆల్ ఈజ్ నాట్ వెల్ ఇన్ లవ్ ఆల్సో. దానికి బౌండరీస్ ఉన్నాయి. దానికి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఆహ్, సో, ఐ థింక్ ఇక్కడ గ్లోబల్ వరల్డ్ లీడర్స్ అని ఎవరైతే అనుకుంటారో, ఏ ఏ దేశాలైతే అనుకుంటాయో వాళ్ళందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది. దే నీడ్ టు ఇనిషియేట్ ద డైలాగ్ అండ్ దే నీడ్ టు అడ్రెస్ దీస్ వార్స్. ఒకటి లోకలైజ్డ్‌గా జరుగుతున్న రష్యా, యుక్రెయిన్‌లోనే ప్రపంచం అంతా ఇంపాక్ట్ గురైంది. ఇది వాళ్ళ లోకలైజ్డ్ కాదు. అంటే లోకలైజ్డ్ ఇన్ ద సెన్స్ ఓకే వరల్డ్ వార్ అనాలా కాదా అనేది వేరే అంశం అయినప్పటికీ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ మల్టిపుల్ లొకేషన్స్ ఇన్ మల్టిపుల్ కంట్రీస్. ఇప్పుడు ఆల్మోస్ట్ వెస్ట్ ఏషియా అందరూ కూడా ఇన్వాల్వ్ అయినట్టే. ఇప్పుడు దాని పర్యవసానాలు మనం చూస్తున్నాం. దాని ఆర్థిక ఇంపాక్ట్స్ మనం చూస్తున్నాం. ఎకనామిక్ వార్స్ మనం చూస్తాం. కాబట్టి ఐ థింక్ ద వరల్డ్ హ్యాస్ టు వేక్ అప్ అండ్ ద వరల్డ్ లీడర్స్ హావ్ టు టేక్ ఇనిషియేటివ్. పాత రోజుల్లో మనం చందమామ కథలు చదువుకున్నప్పుడు ఈ రాజుగారికి, ఆ రాజుగారికి యుద్ధం జరిగింది అన్నారనుకోండి. అప్పుడు ఈక్వేషన్స్ వర్ వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఆ రాజుగారి దగ్గర చాలా బంగారం, వజ్రాలు, ఆభరణాలు ఉండేయి.
ఆ రాజుగారికి అంతఃపురంలో చాలా మంది ముగ్గురు నలుగురు భార్యలు ఉన్నారు. వాటిని కంట్రోల్ చేయడం కోసం ఈ రాజుగారు యుద్ధం చేశాడు. స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఇప్పుడు కూడా మనం అదే మాట్లాడుతున్నాం. ఇప్పుడేం మాట్లాడుతున్నాం? ఇండైరెక్ట్‌గా ఆధిపత్యం అనేది ఇప్పుడు వెల్త్ చుట్టూనే తిరుగుతుంది. కంట్రోలింగ్ వెల్త్ అనే తిరుగుతుంది. ఇట్స్ నాట్ అబౌట్ క్రియేటింగ్ వెల్త్. ఇట్స్ అబౌట్ కంట్రోలింగ్ వెల్త్. ఇప్పుడు ఇరానియన్ నేచురల్ ఏదైతే అసెట్స్ ఉన్నాయో అది ఇరాన్స్ గిఫ్ట్ అది. ఇప్పుడు మన దేశం కొన్న సంపద మన దేశం గిఫ్ట్ అది. అమెరికా కొన్న సంపద అమెరికా గిఫ్ట్ అది. వాళ్ళ ప్రజల గిఫ్ట్ అది. వాళ్ళ ప్రజలకు నేచర్ ఇచ్చినటువంటి గిఫ్ట్ అది. దాన్ని మీరు దాంతో కొలాబరేట్ చేసి ఎలా చేయాలి? మీరు 70స్‌లో, 60స్‌లో, 70స్‌లో చేసినట్టుగా అలా చేసుకోవచ్చు వాళ్ళు. కానీ మీరు కన్ఫ్రంటేషనల్‌గా వెళ్ళి మేము దీన్ని కంట్రోల్ చేస్తాము ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యూరింగ్ ద ఐలాండ్. సెక్యూరింగ్ అంటే ఏంటి? సెక్యూరింగ్ ఫ్రమ్ వాట్? సెక్యూరింగ్ ఫ్రమ్ హూమ్? ఆ! అది కదా పాయింటు. మీరు ఇన్ ద నేమ్ ఆఫ్ అది యుఫెమిస్టిక్ లాంగ్వేజ్ వాడుతూ మేము దాన్నేదో సెక్యూర్ చేస్తాము, మీకు హెల్ప్ చేస్తాము, విల్ ప్రొటెక్ట్ యూ అనుకుంటూ మీరు దాన్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత అలాగే స్టేట్స్ ఆఫ్ హార్మోజ్‌ని మీరు కంట్రోల్ చేస్తున్నప్పుడు వాట్ ఆర్ యువర్ ఇంట్రెస్ట్? ఇట్స్ నాట్ ఓన్లీ కన్‌స్ట్రైనింగ్ ఇరాన్, ఇట్స్ ఆల్సో డిక్టేటింగ్ టర్మ్స్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. దాన్ని మనం అలాగే చూడాలి. అవి 2 జరిగిన తర్వాత మీరు యూ ఆర్ చోకింగ్ అంటే మీరు ఎవరిని చోక్ చేస్తున్నారు? ఇరాన్ ఒక్కదాన్నే కాదు. ఇరాన్‌కి ఎకనామిక్ ఇంపాక్ట్ ఉంటుంది ఇమ్మీడియేట్‌గా. కానీ ఎకనామిక్ ఇంపాక్ట్ ఈస్ ఆల్సో ఫెల్ట్ త్రూఅవుట్ ద వరల్డ్ బికాస్ ఆఫ్ ఇంపాక్ట్ ద సప్లై చైన్ గదా! ఆయిల్ సప్లై చైన్ మీరు హోల్డ్ చేసినప్పుడు, కంట్రోల్ చేసినప్పుడు మీ మీ కనుసన్నల్లో అది నడుస్తుంది అనుకున్నప్పుడు యూ ఆర్ యాక్చువల్లీ హోల్డింగ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ యాస్ హాస్టేజ్. కాబట్టి కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ హ్యావ్ వెరీ వైడర్ ఇంప్లికేషన్స్. అంత దాకా ఎందుకు? ఇప్పుడు యూఎస్‌కి ఏం అవసరం లేదు. యూఎస్ ఈజ్ ఆల్రెడీ గిఫ్టెడ్. యూఎస్ హస్ లాట్ ఆఫ్ అదర్ వేస్ టు ఎకనామికల్లీ డెవలప్ ఇట్స్ పీపుల్. వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ ఆల్రెడీ బాగానే ఉన్నాయి. వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్‌ని మోడల్‌గా తీసుకొని రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ ట్రైయింగ్ హార్డ్ టు కమ్ అప్. పీస్‌ఫుల్‌గా ఉంటే అందరికీ కూడా జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అన్ని దేశాలు చిన్న, పెద్ద అనుకోకుండా ఎకనామిక్‌గా డెవలప్ అవుతాయి. సో, మీరు బిగ్ బ్రదర్‌గా ఏ విషయాల్లో ఉండాలి? ఇన్ హ్యాండ్ హోల్డింగ్ స్మాలర్ కంట్రీస్, ఇన్ లీడింగ్ స్మాలర్ కంట్రీస్ టువర్డ్స్ వెల్త్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగేలాగా. ప్రజానీకానికి ఉపయోగపడేలాగా చేస్తే మెచ్చుకుంటారు కానీ, నేను ఈ ఆయిల్‌ని చోక్ చేస్తాను, ఈ స్ట్రెయిట్‌ని చోక్ చేస్తాను, ఈ ఐలాండ్‌ని కంట్రోల్ చేస్తాను, ఆయిల్ సప్లైని ఇంపాక్ట్ చేస్తానంటే యూ ఆర్ బ్యాక్ టు ఓల్డ్ డేసే మళ్ళీ. ఆ! మనం అక్కడికే వెళ్తున్నాం మనం. మనం ఆ వెల్త్ దగ్గరికే వెళ్తున్నాం. ఆధిపత్య పోరులోనే ఉన్నాం. మనం అంతకంటే వి ఆర్ నాట్ గ్రోయింగ్. వి ఆర్ నాట్ కమింగ్ ఔట్ ఆఫ్ దట్ షెల్. దానికి పేర్లు మారొచ్చు. వెపన్స్ మారొచ్చు. దానికి ముద్దు ముద్దు పేర్లు పెట్టుకుంటున్నాం. యుఫమిస్టిక్‌గా మాట్లాడుతున్నాం. డిప్లొమాటిక్‌గా మాట్లాడుతున్నామే కానీ ద కోర్ ఐడియాలజీ ఈజ్ క్వెషనబుల్. ఓహ్! గిరిధర్ గారు చాలా విషయాలు చాలా చక్కగా చెప్పారండి. అన్ని విషయాల్లో కూడా అమెరికా స్టార్ట్ చేసినప్పుడు ఎంత బిగ్ బ్యాంగ్‌తో స్టార్ట్ చేస్తదో వాళ్ళ ఎగ్జిట్ అంత హ్యూమిలేటింగ్‌గా కూడా ఉంది. మనం చూసాం. మన లైఫ్ టైమ్‌లోనే చూసాం. ఇప్పుడు 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 రీసెంట్‌గా మనం చూసిన ఆఫ్ఘనిస్తాన్‌లో అక్కడ ఎవరితో ఫైట్ చేశారు మీరు? ఐ థింక్ దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు అండర్‌స్టాండ్. మీరు ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నారా? ఒక ఐడియాలజీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారా? అమెరికా ఇజ్రాయెల్ ఇప్పుడు ఈ విషయంలో వాళ్ళు వ్యక్తుల్ని చూజ్ చేసుకుంది. కానీ వాళ్ళు ఫైట్ చేస్తుంది యాక్చువల్‌గా ఐడియాలజీస్‌తో. ఒక ఐడియాలజికల్ సిట్యుయేషన్‌లో మీరెళ్లి ఏదో ఒక మనిషిని తీసేసినంత మాత్రాన మళ్ళీ పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో, వేల సంఖ్యలో వాళ్ళే తయారవుతుంటారు. అలాగే ఉంటాయి పరిస్థితులు. ఇంకొద్దిగా డేంజరస్‌గా ఉంటాయి. ఇప్పుడు అసలు ఈ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది? వాట్ ఈస్ ద కాజ్ ఫర్ ఆల్ దిస్ ట్రబుల్? ఈ ఐడియాలజికల్ ఫైట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? దాన్ని మీరు అడ్రెస్ చేయకుండా, దాన్ని అసలు ఏమాత్రం అడ్రెస్ చేయకుండా చూడండి ఇక్కడ మొత్తంలో వీళ్ళు ఆయిలు లేదంటే ఖమెనే వాళ్ళ ఫాదరు వీళ్ళని తీసేద్దాం, వాళ్ళని తీసేద్దాం అని మాట్లాడుతున్నారే గానీ వాట్ వాస్ ద రీజన్ యాక్చువల్లీ? ఏం చేస్తే ఇది జరగాలి? అసలు ఈ కాన్ఫ్లిక్ట్ ఎందుకొస్తుంది? అన్న ఇంట్రెస్ట్ గాని, అన్న లీడర్‌షిప్ గాని ఇవాళ ప్రపంచంలో మిస్ అయింది. మనం వీఆర్ ఓన్లీ డీలింగ్ విత్ ద సింప్టమ్స్.
ఆ సిమ్టమ్స్లో కూడా ఏంటంటే ఫైర్ ఫైటింగ్ మోడ్లో ఇదిగో నేను ఇది చేస్తాను, వాళ్ళు ఇది చేస్తారు, వీళ్ళు ఇది చేస్తారు, కాస్త గందరగోళం చేద్దాం, వాళ్ళు సరి చేసుకోవడానికి ఒక 4-5 years పట్టుద్ది. అమ్మ ఇందాక గిరిధర్ గారు అన్నట్టుగా దే ఆర్ బయ్యింగ్ ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ పీస్. దే ఆర్ నాట్ క్రియేటింగ్ ఏ సొల్యూషన్ ఫర్ పీస్. వాళ్ళ దగ్గర సొల్యూషన్ ఏం లేదు. ఇది నేను నిన్ను అక్కడ కొడితే అబ్బో అమ్మో అనుకుంటా నువ్వు కాసేపు కూర్చుంటావు కాబట్టి నేను ఈ లోపు నాకు కొంత టైం వస్తుంది అనుకుంటున్నారు. సో ఇజ్రాయెల్ హ్యాస్ నో ప్లాన్, ఇజ్రాయెల్ హ్యాస్ నో సొల్యూషన్, అమెరికాకి సొల్యూషన్ లేదు. అయితే ఈ ప్రాసెస్ మొత్తంలో సంబడి హ్యాస్ టు బెనిఫిట్ కాబట్టి ఆ బెనిఫిట్ సైడ్లో మాత్రం దేశాలు తొందరపడుతున్నాయి. ఉదాహరణకి ఇప్పుడు ప్రపంచం అంతా కూడా రెన్యూవబుల్ ఎనర్జీస్ వైపు నడుస్తుంది వాసుదేవన్ గారు. మన ఇండియా లాంటి పెద్ద ఎకానమీస్ కూడా మనకి వీలైనంత సోలార్ ఎనర్జీ అనో ఇంకోటనో మాట్లాడుతున్నాము. అంటే ద లైక్లీహుడ్ ఆఫ్ కన్జ్యూమింగ్ ఆయిల్ ఇన్ ఫ్యూచర్ అదే తగ్గే అవకాశం ఉంది. అన్ని దేశాల్లో తగ్గే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం రిజర్వ్స్ కూడా తగ్గుతున్నాయి. రెండూ తగ్గుతున్నాయి. ఆయిల్ రిజర్వ్స్ తగ్గుతున్నాయి. ఎక్స్ప్లోరింగ్ ఆయిల్ హ్యాస్ బికమ్ మచ్ మోర్ డిఫికల్ట్. ఆ ఉన్న రిజర్వ్స్ ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ అమెరికా హ్యాస్ ద లార్జెస్ట్ రిజర్వ్ ప్రాబబ్లీ. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దాన్నే మేము ఇంకా వాడలేదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ రిజర్వ్స్ తగ్గుతున్న రిజర్వ్స్ గనక జనాలందరూ వాడేసుకుంటే ఈలోపు రెన్యూవబుల్ ఎనర్జీస్ వైపుకి టెక్నాలజీస్ మారిపోతే ప్రాబబ్లీ ఇంకా కొన్ని సెక్టర్స్ ఉంటాయి. దోస్ సెక్టర్స్ అంత ఈజీగా రెన్యూవబుల్ ఎనర్జీస్ వైపుకి మారలేకపోవచ్చు. మర్కంటైల్ లైన్స్ ఫర్ ఎగ్జాంపుల్ అలాంటివి మారలేకపోవచ్చు. అలాంటి వాటిని టార్గెటెడ్గా మనం దానికి ఇంధనం సోర్స్ కావాలి, ఎనర్జీ సోర్స్ కావాలి, అండ్ దట్ విల్ లాస్ట్ ఫర్ అనదర్ 1 or 2 centuries. 1 centuryకి మనం ఈ ఆయిల్ మన దగ్గర ఉంటాయి. ఎవరైతే రెన్యూవబుల్ ఎనర్జీస్ వైపు నడవలేరు ఆయా ఇండస్ట్రీస్కి మనమే సప్లయర్స్గా మిగలాలి. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఆయిల్ కంట్రీస్ అన్నిటినేమో తన కంట్రోల్లో పెట్టుకుని కంట్రోల్డ్గా దీన్ని వాడుకుంటూ ఎవెన్చువల్గా అమెరికన్ రిజర్వ్స్ ట్యాప్ చేయాల్సి వచ్చినప్పుడు అలాస్కాలో ఉన్నది కానీ ఇంకో చోట ఉన్నది కానీ వాళ్ళ రిజర్వ్స్ని సేవ్ చేసుకో అంటే వాళ్ళ రిసోర్సెస్ని అన్ట్యాప్డ్గానే అట్టి పెడుతూ ఈ కొరతని లాంగ్ టర్మ్ మనం ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం 50 నుంచి 100 అయితే ఎలా ఇబ్బంది పడుతున్నామో ఫ్యూచర్ ఇది 500 1000 అంటే యాజ్ అన్ ఈ కరెంట్ వాల్యూ ఆఫ్ మనీతోనే మాట్లాడుకుంటే అన్ని రెట్లు పెరిగిపోయింది అనుకోండి, that itself can become a very good resource, very good source for American economy in the coming century అనే ఒక క్రూడ్ క్యాల్కులేషన్లో అమెరికన్ మిషనరీ నడుస్తుందని కూడా విశ్లేషణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫర్ నౌ అన్నదేమో ఈ వెనుజులా, ఇరాన్, ఈ ఇరాక్, కువైట్ ఇలాంటి దేశాలన్నింటిలోనూ వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేశారు, కంట్రోల్ చేశారు. ఈ సెంచరీలో బాగానే అమెరికన్ ఆధిపత్యం ఆయిల్ రిలేటెడ్గా జరిగింది ఇండైరెక్ట్లీ. ఇప్పుడు ఆ ఇండైరెక్ట్లీ కాస్త కొద్దిగా డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ డైరెక్ట్గా వచ్చింది కూడా అమెరికన్ ఆయిల్ కాదు, అమెరికన్ కంట్రోల్డ్ ఆయిల్ అరౌండ్ ద గ్లోబ్. ఇది ఒక 10 years 20 years ఈ ప్రాసెస్ నడిచిన తర్వాత మనకి రిజర్వ్స్ తగ్గుతున్నాయి, కన్జంప్షన్ తగ్గుతుంది, కానీ క్రిటికల్ సెక్షన్స్లో ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ అవసరం ఉంటుంది. అది అమెరికన్ అసెట్ అవ్వాలి. ఈజీగా వచ్చింది మీరు అందరూ వాడేసుకున్నారు, ఇప్పుడు మా దగ్గర మాత్రమే ఆ రిజర్వ్ ఉంది అన్న సిచ్యువేషన్లోకి నెట్టాలని అమెరికన్ మేధావులు ఆలోచిస్తున్నారు. అది ఇట్స్ మోస్ట్లీ ఎకనామిక్ గేమ్, మోస్ట్లీ ఫర్ సెక్యూరింగ్ ఎవ్రీబడి. వాళ్ళ ఫ్యూచర్ ఎకనామిక్ స్ట్రెంగ్త్ని వాళ్ళు సెక్యూర్ చేసుకోవడానికి ఇదంతా కూడా ఒక ప్లేఅవుట్ అని నేను అనుకుంటున్నాను. కాబట్టి చిన్న చిన్న దేశాలు ఎక్కడెక్కడైతే ఈ రిసోర్సెస్ ఉన్నాయో ఆయిల్ రిసోర్సెస్ మరి ముఖ్యంగా వాటిని వాళ్ళు హోల్డ్ చేస్తూ ఈ ధరలు పెంచుతూ ఏదో నడిపిస్తారు కొంతకాలం. లక్కీగా రష్యన్ బ్లాక్ ఉంది కాబట్టి, రష్యన్ బ్లాక్ అనే దాంట్లో ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా కౌంటర్ బ్యాలెన్స్గా ఉంది. అది కూడా లేని పక్షంలో ఇవాళ వాళ్ళు చైనాకి ఎలా ఆఫర్ చేస్తున్నారో రష్యాకి కూడా ఆఫర్ చేస్తారు, ఇండియాకి కూడా ఆఫర్ చేస్తారు. ఇన్ ద నేమ్ ఆఫ్ ఇట్స్ అన్ ఆనర్ టు సప్లై, ఇట్స్ అన్ ఆనర్ టు ప్రొవైడ్ ఆయిల్ టు యూ అన్నట్టు అది ఆనరింగ్ కాదు, అది ఇట్స్ ఎ ట్రాప్. ఐ థింక్ పీపుల్ ఆర్ మచ్ స్మార్టర్.
ఇప్పుడు మనకి ఈ 15 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు, మన గౌరవ ప్రధానమంత్రి గారు ఎందుకు పుష్ చేస్తున్నారు ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ అంటే ఇందుకు. మనం అన్ని సెక్టర్స్ లో కూడా మనం రెన్యూవబుల్ ఎనర్జీస్ వైపుకి వెళ్లాల్సిన అవసరం ఉంది. మనమే కాదు, ఎంటైర్ ప్రపంచం. మీరు ఎంత ఫాస్ట్ గా రెన్యూవబుల్ ఎనర్జీస్ వైపుకి వెళ్తే ఈ కాన్ఫ్లిక్ట్స్ ఇంపార్టెన్స్ అంత తగ్గిపోద్ది. ఈ కాన్ఫ్లిక్ట్స్ ఇంపార్టెన్స్ తగ్గిపోతే దర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ కాన్ఫ్లిక్ట్ అన్న సిచ్యువేషన్ లో మనం డ్రైవ్ చేయాలి. ఐ థింక్ సైన్స్ అండ్ టెక్నాలజీ కెన్ హెల్ప్ డ్రైవ్ టువర్డ్స్ పీస్.